గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నిర్లక్ష్యం ఉందన్నారు నాగబాబు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. దోషులు అంతా బయటకొస్తారని చెప్పారు. చట్టం ప్రకారం అందరికీ శిక్ష పడుతుందన్నారు. జాతీయ స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నాగబాబు. ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటి సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం. అది ఈ పాటికి భారతదేశం ఏంటి ఎప్పుడు లాంగ్ బ్యాకే 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణబాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సార్ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే ఇవాళ